ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో అయితే ఆర్య నాగరికత, దానినే వేద నాగరికత అనే చాప్టర్ని అయితే స్టార్ట్ చేసాం కదా. సో ఆ చాప్టర్లో మిగతా కొన్ని ముఖ్యాంశాల గురించి అయితే ఈరోజు క్లాస్లో అయితే నేర్చుకుందాము. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అయితే డిస్కషన్ చేసుకున్నాం ఒక యుద్ధం గురించి, దశరాజ గణ యుద్ధం అని చెప్పేసి ఒక యుద్ధం గురించి అయితే మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము. ఋగ్వేద కాలంలో జరిగినటువంటి అతిపెద్ద యుద్ధం ఏముంది అని అంటే దశరాజు గణ యుద్ధం. రావి నది ఒడ్డున మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, 5 నదుల గురించి చెప్పుకున్నాము. రావి నదిని పరుషిణి అంటారు. సో ఆ పరుషిణి నది ఒడ్డున భరత వంశానికి చెందినటువంటి సుదాముడు అలాగే పురు తెగకు చెందినటువంటి పురుకక్ష ఈ ఇద్దరి మధ్య జరిగిన యుద్ధమే దశరాజ గణ యుద్ధము. ఈ ఇద్దరి మధ్య దశరాజ గణ యుద్ధం జరిగింది. దాని వలన కురు తెగ అనేది అయితే పుట్టిందనమాట. సుదాముడేమో భరత వంశానికి చెందిన వ్యక్తి, పురుకక్ష ఏమో పురు తెగకు చెందినటువంటి వ్యక్తి. అయితే వీరిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఏ నది ఒడ్డున అంటే రావి నది ఒడ్డున. దానినే మనం దశరాజు గణ యుద్ధం అని అంటాము. ఇది ఋగ్వేద కాలంలో జరిగినటువంటి అతిపెద్ద యుద్ధం అన్నమాట. అయితే వీరిద్దరి మధ్య యుద్ధం జరగడం వల్ల దీనిలో సుదాముడు విజయం సాధించాడు. అయితే ఈ సుదాముని యొక్క ప్రధాని ఎవరు అని అంటే వశిష్ఠుడు. పురుకక్ష యొక్క ప్రధాని ఎవరనంటే విశ్వామిత్రుడు. ఈ ఇద్దరి మధ్య యుద్ధం జరగడం వల్ల పుట్టిన తెగ ఏంటి అని అంటే కురు తెగ. దీనిలో సుదాముడు విజయం సాధించాడు అనమాట. సో అలాగా ఈ పురు తెగను సుదాముడు అంటే భరత వంశానికి మధ్య వివాహ సంబంధాలు కుదిరాయి. ఫలితంగా కురు తెగ అయితే స్థాపించబడింది. ఈ కురు తెగ అనేది మళ్ళీ 2 వర్గాలుగా అంటే 2 వంశాలుగా అయితే చీలిపోయింది. అదే పాండవులు, కౌరవులు. తర్వాత ఈ పాండవులు కౌరవుల మధ్య కూడా ఒక యుద్ధం జరిగింది. అదే కురుక్షేత్ర యుద్ధం. ఈ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున ఆంధ్రులు కౌరవులకి సపోర్ట్ చేశారు. అయితే ఈ యుద్ధంలో సహదేవుడు ఓడించాడు అనమాట. మళ్ళీ ఒకసారి వినండి. ఋగ్వేద కాలంలో జరిగినటువంటి అతిపెద్ద యుద్ధం ఏంటి అని అంటే దశరాజు గణ యుద్ధము. ఈ దశరాజు గణ యుద్ధం అనేది ఎవరెవరికి జరిగింది అంటే భరత వంశానికి చెందినటువంటి సుదామునికి, అలాగే పురు తెగకు చెందినటువంటి పురుకక్షకు మధ్య జరిగింది. ఈ భరత వంశానికి చెందినటువంటి సుదాముని యొక్క ప్రధాని ఎవరు అని అంటే వశిష్ఠుడు. పురుకక్ష యొక్క ప్రధాని ఎవరు అంటే విశ్వామిత్రుడు. వీరిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఏ నది ఒడ్డున అంటే రావి నది ఒడ్డున అయితే యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో విజయం సాధించింది ఎవరు అని అంటే సుదాముడు. వీరిద్దరి మధ్య యుద్ధం జరగడం వల్ల ఫలితంగా ఈ రెండు వంశాలకు మధ్య వివాహ సంబంధాలు అయితే ఏర్పడడం జరిగింది. ఫలితంగా ఏర్పడిన తెగ ఏంటి అని అంటే కురు తెగ. ఈ కురు తెగ 2 వర్గాలుగా చీలిపోయింది. ఒకటి వచ్చేసి పాండవులు, రెండోది వచ్చేసి కౌరవులు. తర్వాత పురాణాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. పురాణాలు 18 అని. ఇది ఎవరి కాలంలో రచింపబడ్డాయి అంటే గుప్తుల కాలంలో అయితే పురాణాలు రచింపబడ్డాయి. మనం పురాణాలు 18 అని, కల్పసూత్రాలు 6 అని నేర్చుకున్నాము. సో ఈ పురాణాలు అయితే 18, ఇవి గుప్తుల కాలంలో అయితే రచింపబడ్డాయి. వేదాలు మనం చెప్పుకునే టాపికే వేద నాగరికత కాబట్టి వేదాలు అయితే 4 అని చెప్పుకున్నాము. అయితే ఈ వేదాలు అనేవి ఏ ఒక్కరు రచించినవి కాదు. వాటిలో అయితే ఆథర్ నేమ్ అయితే మెన్షన్ చేసలేదు కాబట్టి ఇవి ఏ ఒక్కరు రచించినవి కాదు వేదాలు. పురాణాలు మాత్రం 18, ఇవి గుప్తుల కాలంలో అయితే రచింపబడ్డాయి. అయితే ఈ కాలంలోనే 8 రకాల వివాహాలు అయితే ఉండేవి అనమాట. ఈ 8 రకాల వివాహాలు ఏంటి అని అంటే బ్రహ్మ వివాహము ఒకటి వచ్చేసి ఇది బ్రహ్మ వివాహము, దైవ వివాహము,
ప్రజాపాత్య వివాహము, అర్స వివాహము, అసుర వివాహము, గాంధర్వ వివాహము, రాక్షస వివాహము, పైశాచిక వివాహము. ఈ 8 వివాహాలు ఆనాటి కాలంలో అయితే ఉండేవి. 8 రకాల వివాహాలు. బ్రహ్మ వివాహం అంటే ఏంటి అని అంటే ఒకే తరగతి ప్రజల మధ్య, అంటే ఒకే కులానికి చెందినటువంటి ప్రజల మధ్య జరిగే వివాహాన్ని బ్రహ్మ వివాహం అని అంటారు. దైవ వివాహం అంటే ఏంటంటే పెళ్లి చేసే పూజారునికి మరొక కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడాన్ని దైవ వివాహం అని అంటారు. ప్రజాపాత్య వివాహము అని అంటే కట్నం లేకుండా చేసుకునే వివాహాన్ని ప్రజాపాత్య వివాహము అంటారు. అస్రా వివాహము అని అంటే గోవుని కట్నంగా తీసుకునేదాన్ని అస్రా వివాహం అని అంటారు. వివాహం అంటేనేమో గోవుని కట్నంగా ఇచ్చి పెళ్లి చేయడాన్ని అస్రా వివాహం అంటారు. అసుర వివాహం అంటే కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకోవడాన్ని అసుర వివాహం అంటారు. గాంధర్వ వివాహం అంటే ప్రేమ వివాహం చేసుకున్న వారిని గాంధర్వ వివాహం అంటారు. రాక్షస వివాహము అని అంటే ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్న దానిని రాక్షస వివాహం అంటారు. పైశాచిక వివాహము అని అంటే బలవంతంగా ఎత్తుకుపోయి నిద్రలో ఉన్నప్పుడు ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడాన్ని పైశాచిక వివాహం అని అంటారనమాట. 2 వర్గాలుగా ఉంది అని చెప్పేసి ఈ వేద నాగరికత. ఫస్ట్ వచ్చేసి తొలివేద లేదా ఋగ్వేద కాలం అని చెప్పుకున్నాము. రెండోది వచ్చేసి మలివేద కాలం అని చెప్పుకున్నాము. ఈ తొలివేద కాలంలో ఏంటంటే ప్రభుత్వాన్ని నడిపించేవారు నడపడానికి తెగలు బలంగా ప్రభుత్వాన్ని నడిపించాయి అన్నమాట. తెగలు మాత్రమే ప్రభుత్వాన్ని నడిపించేయి. వేద నాగరికత యుగంలో తెగలు ప్రభుత్వాన్ని నడిపించాయి అన్నమాట. వివిధ తెగలైతే ప్రభుత్వాన్ని నడిపించేవి. ఈ తెగ అధిపతిని ఏమనేవాళ్ళు అని అంటే రాజన్ అనేవాళ్ళు. రాజన్ అనే పేరుతో ఈ తెగ అధిపతిని అయితే అనేవారు. ఈ తెగలు ఏంటంటే ప్రభుత్వాన్ని నడిపించేవి. ఈ తెగ యొక్క అధిపతిని రాజన్ అని పిలిచేవారు అనమాట. ఈ తెగలు వచ్చేసి 3 భాగాలుగా విభజింపబడ్డాయి. ఒకటి వచ్చేసి జన, విస్, గ్రామం. జన అంటే ఎవరు అని అంటే రాజు. విస్ అంటే విషపతి. గ్రామం అంటే గ్రామిణి లేదా గ్రామిణి. ఈ తెగలకు యొక్క అధిపతిని రాజుని పిలిచేవారు. ఈ తెగ 3 భాగాలుగా విభజింపబడేది. జన, విస్, గ్రామం. జన అంటే రాజు, విస్ అంటే విషపతి, గ్రామం అంటే గ్రామిణి. అయితే రాజు ప్రజలు కాపాడినందుకు ఒక బలి అయితే కట్టేవారు అనమాట, కానుకగా. దాన్నే బలి పన్ను అనేవాళ్ళు. బలి పన్ను. రాజు ప్రజలు కాపాడినందుకు ప్రజలు కానుకగా ఇచ్చే పన్నుని బలి పన్ను అనేవారు. ఈ రాజుకు పరిపాలనలో సహకరించే వాళ్ళు ఎవరు అని అంటే పట్టపురాణి, పురోహితుడు, సేనాని, గ్రామిణి. ఈ 4 కూడా రాజుకి పరిపాలన విషయంలో అయితే సహకరించేవారు అనమాట. పట్టపురాణి, పురోహితుడు, సేనాని, అలాగే గ్రామిణి. ఈ 4 కూడా రాజుకి పరిపాలన విషయంలో అయితే సహకరించేవాళ్ళు. అలాగే రాజుకు అధికారం నియంత్రించడానికి కొంతమంది కొన్ని సభలను అయితే పెట్టేవాళ్ళు అనమాట. కొన్ని నియమించేవారు. వాటిని ఏమంటారంటే సభ, సమితి, గణ, విధాత. ఈ సభా, సమితి, గణ, విధాతలు అనేవి ఈ రాజుకు అధికారంలో ఉపయోగపడేవి. అంటే ప్రజలు నియంత్రించడానికి ఈ సభా, సమితి, గణ, విధాతలు అనేవి ఉపయోగపడేవి. సభ అంటే ఇందులో ఏంటంటే పెద్దల సమక్షంలో ప్రముఖులు, పెద్దలు అందరూ కూడా ఈ సభలో ఉండేవారు. సమితి అనంటే సభ అంటేనేమో పెద్దలు, ప్రముఖులు ఇలా ఉండేవారు. సమితి అంటేనేమో సామాన్య ప్రజానికం అందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉండేవాళ్ళు. గణ అంటే యుద్ధానికి సంబంధించి, ఆయుధాలకి సంబంధించి, అశ్వాలకి సంబంధించిన వాటి గురించి డిస్కషన్ చేయడానికి ఈ గణ అనే దాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. విధాత అంటే ఇది కేవలం మహిళలకు మాత్రమే. అంటే మహిళల గురించి, మహిళలకు కావాల్సినటువంటి రక్షణ, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చుకోవడానికి ఇలాంటి ఒక సభలు పెట్టుకొని వారు నడిపించుకునేవారు అనమాట. ఇది తొలివేద కాలంలో మాత్రమే ఈ విధాతలు అనేది అయితే ఉండేది. మలివేద కాలంలో వచ్చేసరికి ఈ విధాత అనేది లేదు. సభ అంటేనేమో పెద్దలు, ప్రముఖులు అందరూ ఉండేదాన్ని సభ అనేవారు. సమితి అంటేనేమో సామాన్య జనం, అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సమితిలో అయితే మెంబర్స్గా ఉండేవాళ్ళు. గణ అంటే ఏంటంటే
యుద్ధానికి సంబంధించి, ఆయుధాలకు సంబంధించి, అశ్వాలకు సంబంధించి, సైనిక బలానికి సంబంధించి డిస్కషన్ చేయడానికి ఈ గణ అనే దాన్ని ఏర్పాటు చేసుకునేవారు. విధాత అంటే మహిళల కోసం ఏర్పాటు చేసిన సభలు అనమాట. ఈ విధాత అనేది మలివేద కాలంలోకి వచ్చేసరికి లేదు. తర్వాత ఈ సభా సమితి అనేది ప్రజాపతి కూతుర్లు, అక్క చెల్లెళ్ళు, కవలలు అని చెప్పేసి ఏ వేదంలో ఉందంటే అధర్వణ వేదంలో అయితే ఉందన్నమాట. అధర్వణ వేదంలో ఈ సభా సమితి అనే ఇద్దరు కూడా ప్రజాపతి కూతుర్లు అని చెప్పేసి అధర్వణ వేదంలో అయితే రాయబడి ఉంది. ఈ సైన్యం ఇక్కడ ఈ తొలివేద కాలంలో ఏంటంటే సైన్యంలో రథబలము, అశ్విక బలము, కాల్బలము ఇట్లుండేదన్నమాట. రాజు గారి రాజ్యంలో సైన్యము, రథబలము, అశ్విక బలము, కాల్బలం అనే ఈ 4 బలాలు అయితే ఉండేవి. ఈ సైన్యంలోని సైనికులు అప్పట్లోనే శిరస్త్రాణాలు ధరించేవారు. తర్వాత తొలివేద ఆర్యులు 3 రకాలుగా వర్గీకరింపబడ్డారు. ఒకటి వచ్చేసి యోధులు, పురోహితులు, సామాన్య జనం. ఈ ముగ్గురుగా అయితే తొలివేద కాలం, తొలి ఆర్యుల కాలంలో అయితే యోధులు, పురోహితులు, సామాన్య జనంగా అయితే విభజింపబడ్డారు. ఒకవేళ అక్కడ న్యాయ విచారణ జరగాలి అంటే దివ్య పరీక్షలు చేసి న్యాయ విచారణ అయితే జరిపించేవారు అనమాట. అక్కడ దానిలో న్యాయ విచారణలో నేరం చేసిన వాళ్ళు దొరికితే అతను చనిపోయినందుకు గాను 100 గోవులని నష్టపరిహారంగా ఇచ్చేవాళ్ళు అనమాట. ఆనాటి కాలంలో న్యాయ విచారణలో ఆ నేరస్తుడు చనిపోయాడు అనుకుంటే 100 గోవులను అయితే నష్టపరిహారంగా ఇచ్చేవారు. తర్వాత కఠినమైన శిక్షలటువంటి అంగవిచ్ఛేదనాలు, శిరఛేదనాలు ఇలాంటివి అయితే ఉండేవారండి. అంటే మన మానవ శరీరంలో ఉన్నటువంటి ఏదో ఒక పార్ట్ తీసేయడము, తల తీసేయడము, అలాంటి కఠినమైన శిక్షలు కూడా ఆ కాలంలో అయితే అమలు చేయబడ్డాయి అన్నమాట. క్లాస్ అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నేను గ్రూప్స్ ఎగ్జామ్లో నేను ఎలా అయితే నోట్స్ ప్రిపేర్ అయ్యానో ఆ క్లాస్లే మీకు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అయితే మీకు చెప్తున్నానండి. ఇంకా నాకు ఏదైనా టాపిక్ చెప్పేటప్పుడు ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనిపిస్తే అది కూడా నేను నోట్ చేసుకొని మరలా మీకు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ క్లాసెస్ అయితే బిగినర్స్ అంటే ఇప్పుడే ఎగ్జామ్స్కి స్టార్ట్ చేసిన వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుందండి. నేను చెప్పే క్లాస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. బేసిక్ బిగినర్స్కి ఎవరైనా ఉంటే మన క్లాసెస్ అయితే ఫాలో అవ్వమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.